హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 8 3వ భాగం. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానని ఓ నెల రోజుల పాటు పదే పదే మీతో చెప్పుకోండి. ఈ సాధనను చేయమని ఎంతోమందికి సలహా ఇచ్చాను. ఫలితాలు చాలా అమోఘంగా వచ్చాయి. ఇలా రోజుకి కనీసం 300 నుండి 400 సార్ల దాకా మీతో మీరు చెప్పుకోండి. ఇదేమీ ఎక్కువ కాదు. మీరు ఏదైనా సమస్య గురించి బాధపడేటప్పుడు మీరు ఇంతకన్నా ఎక్కువసార్లు ఆ సమస్య గురించి తలుచుకొని ఉంటారు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం మిమ్మల్ని నడిపించే మంత్రమైపోవాలి. ఎడతెరిపి లేకుండా నిరంతరము ఇలా మీతో మీరు చెప్పుకుంటూ సాగిపోండి. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ చైతన్యంలో పుడుగుపోయినా మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వని వ్యతిరేక భావాలన్నీ పైకి తేలుతాయి. నేను ఇంత లావుగా ఉండి అందరిచే అసహించుకోబడుతుంటే నన్నెలా నేను మంచిగా ఒప్పుకోను? నేను అందంగా లేను కదా, నన్నెలా మంచిగా ఒప్పుకోగలను? అయ్యో, లోపల నేను ఇంత చెడ్డవాడినే, నేనెలా నన్ను నేను మంచిగా ఒప్పుకోగలను? ఈ విధంగా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటే మార్పులన్నీ వచ్చేస్తాయా? ఇలాంటి వ్యతిరేక భావాలు మీలో ఖచ్చితంగా తలెత్తుతాయి. అయినా మీరు కాస్త సంయమనం పాటించాలి. ఇవన్నీ మిమ్మల్ని మీ గతంలో అతుక్కుపోయేలా చేస్తాయి తప్ప మిమ్మల్ని ప్రగతి పథం వైపు నడిపించవు. ఈ ఆలోచనలతో పోరాడకుండా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, మీరు నాలోంచి వెళ్ళిపోండేని ఆలోచనలతో చాలా మృదువుగా చెప్పండి. ఇలా సాధన చేస్తూ పోతే మీలో పాతుకుపోయిన చెత్త అంతా పైకి తెలుతుంది. ఇది ఇంకా మూర్ఖత్వం. అసలు ఇదేమన్నా నమ్మేటట్లుగా ఉందా? ఇదంతా అబద్ధం. నేను ఆ పని చేసి ఉంటే నన్ను నేను ఎలా మంచిగా ఒప్పుకోను లాంటి ఎన్నో మీలోని పరిమితమైన ఆలోచనలు, నమ్మకాలు పైకి తేలుతాయి. ఆ ఆలోచనలను అలాగే మీలోంచి వెళ్ళిపోనివ్వండి. ఇవన్నీ పాత పద్ధతులలోనే, పాత జీవితంలోనే అతుక్కుపోయేటట్లు చేసి మిమ్మల్ని నూతనంగా మార్పు చెందనివ్వకుండా చేసే ఆలోచనలే. అయినా అవి మీ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. మీరు వాటిని మీకు సత్యమని నమ్మనంత వరకు ఆ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానంటూ చెప్పుకుంటూ పోండి. మీకేమి జరిగినా, మీతో ఎవరేమి చెప్పినా, మీకు ఎవరేమి చేసినా పర్వాలేదు. మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానని చెప్పుకోండి. నిజానికి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వకుండా ప్రవర్తించినా కూడా మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానని చెప్పుకుంటున్నట్లయితే మీరు ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నట్లే లెక్క. మనము ఆలోచనలకు శక్తి ఇవ్వనంత వరకు అవి మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు. ఆలోచనలు ఒక చోటికి చేర్చి కూర్చబడిన పదాల పొందికలే. ఆలోచనలు ఏవైనా వాటికి అర్థం లేదు, మనమే వాటికి అర్థాన్ని ఇస్తాము. అందుకే మనకు మనం అండగా నిలిచి మనల్ని ప్రగతి పథంలో నడిపించే ఆలోచనలనే చేద్దాం. ఇతరుల అభిప్రాయాలను వదిలిపెట్టేయడం కూడా మనల్ని మనముగా అంగీకరించుకోవడంలోని ఒకానొక అంశం. నేను ఒకవేళ మీ ప్రక్క నిలబడి నువ్వు ఎర్రపందివి అని మిమ్మల్ని గేలి చేశాననుకోండి, మీరు నన్ను చూసి నవ్వుకోవచ్చు, లేదా నాపై కోపడవచ్చు, లేదా నన్ను ఒక మూర్ఖురాలిగా అనుకోవచ్చు. కానీ నాకు తెలిసి మీరు దాన్ని నిజమని నమ్మరనుకుంటాను. అయినా చాలా వరకు మన గురించి మనం నమ్మడానికి ఎంపిక చేసుకునేవి అవి అసలు నమ్మి ఆచరించవలసినవి కానివిగాను, మరి అవాస్తవాలైనటివిగాను ఉంటాయి. ఒకవేళ నేను అన్నంత మాత్రాన మిమ్మల్ని మీరు ఎర్రపందిగా భావించుకుంటే మీరు మీ నిజమైన అర్హతని మీ యొక్క శరీరాకృతిని చూసి నిర్ధారించినట్లవుతుంది. థ్యాంక్ యూ.